హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసరికి సండే వ్లాగ్ అనమాట. ఫాస్ట్గా కూడా చేసుకోవాలి, ఎందుకు అన్నది ఫర్దర్గా చెప్తాను. ఈలోగా వీడియో చూస్తుంది మీరు వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ కామెంట్ చేస్తూ ఉండండి, డెఫినెట్లీ ఐ డూ రిప్లై ఇట్. బాయ్ బాయ్. అండ్ మరో పక్కన చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. లక్కీ ఫుడ్ అనమాట, అది కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఓయ్ ఇప్పుడు లేచో, లేచిపోయారండి. పడుకున్నాం అనుకుని సైలెంట్గా వీడియో తీద్దాం అనుకున్నాను. లక్కీ గుడ్ మార్నింగ్. బ్యాక్గ్రౌండ్లో పనులు అయితే జరుగుతున్నాయి. వీరు గారు అయితే వచ్చేసారు అండ్ చికెన్ తీసుకొచ్చారనమాట బిర్యానీకి. నేనేమో ఆనియన్స్ అవి ఆల్రెడీ వేపీస్ అయితే ఉంచాను. బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేశాను, కానీ నేను ప్రిపేర్ చేయనని నమ్మకంతో వీరుగారు అయితే తీసుకొచ్చేసారనమాట. ఎందుకు ఏంటి కంగారు, ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఫస్ట్ టైం లక్కీ తెలిసి నేను మూవీకి అయితే వెళ్ళబోతున్నాను. యాక్చువల్లీ నిన్న మార్నింగ్ వీరు గారు అయితే తన ఫ్రెండ్ తో వెళ్ళారనమాట. జనరల్లీ ప్రతి పేరెంట్ కూడా ఎక్స్పీరియన్స్ చేసేదే, మూవీకి పిల్లలతో వెళ్ళాలంటే మనం చూసేది ఉండదు అండ్ యాజ్ వెల్ వాళ్ళు కూడా డిస్టర్బ్డ్ గానే ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని మేము ఇలా అయితే ప్లాన్ చేసాం అనమాట. నేను వీరు ఇదేదో బాగుంది, ప్రాసెస్ బాగుంది. చక్కగా ఇంట్లో పిల్లలు హ్యాపీగా వాళ్ళు కంఫర్టబుల్ ఉంటారు, మనము కంఫర్టబుల్ గా మూవీ చూడొచ్చు. సో వీరు గారు అలా వెళ్ళారు. సో ఈ రోజు నేను వెళ్ళబోతున్నాను అనమాట. లక్కీ వచ్చేసరికి వీరు గారు అయితే హ్యాండిల్ చేస్తారు. సో లక్కీకి కావాల్సిన ఫుడ్ అవన్నీ అయితే నేను ప్రిపేర్ చేసేసి అయితే వెళ్ళబోతున్నాను. మూవీ కూడా ఏంటంటే 4DX మూవీ అనమాట. నేను ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. చూడాలి ఎలా ఉంటుందో ఏంటి అన్నది. నిన్న ఆయన అయితే వెళ్ళారు. ఏమ్మా బాగుందా? మసాజ్ చేయించుకుంటున్నావా? చేయించుకో, సేవ చేయించుకో. నేను లేకపోయినా నీకు దిగులేదే. అప్పుడు సండే మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా చక్కగా ఆడేసుకున్నాడు, నన్ను అడగకుండా. హలో. సో లక్కీ వచ్చేసరికి ఇలాగా ఈ బ్యూటిఫుల్ డ్రెస్లో అయితే రెడీ అయిపోయాడు అనమాట. క్రిస్మస్ కోసం తీసుకున్నాను. అండ్ యాజ్ వెల్ ఇది ఒక వింటర్ వేర్ కూడా. లైక్ మనకి ఫుల్ ప్యాంట్ అండ్ షర్ట్ అయితే వస్తుంది. చాలా క్యూట్గా ఉన్నాడు కదా. డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది వచ్చేసరికి లవ్ ల్యాబ్ బ్రాండ్లోనే తీసుకున్నాను అనమాట. మనకి లవ్ ల్యాబ్లో ఇప్పుడు క్లాతింగ్ కూడా అయితే అవైలబుల్గా ఉంది. అండ్ బేబీ కేర్ వీడియోస్లో పార్ట్గా ఈరోజు ఇంకొక ప్రోడక్ట్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇవి న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుండి ఇయర్స్ బేబీస్ వరకు, అంటే టోడ్లర్స్ వరకు మనం డైపర్స్ చేంజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ కేసులో చాలా యూజ్ అవుతుంది అనమాట. అవే ఈ డిస్పోజబుల్ చేంజింగ్ మ్యాట్స్ అండి. ఎస్పెషలీ లైక్ ఏంటంటే మన బేబీస్ మసాజ్ ఇస్తున్నప్పుడు కానీ, లేదంటే డైపర్స్ చేంజ్ చేస్తున్నప్పుడు, మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు చూడండి. ఫర్ సపోజ్ మనం ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, డైపర్స్ చేంజ్ చేస్తున్నప్పుడు కింద బెర్త్స్కి ఏమైనా అంటిద్దేమో, లేదంటే కరెక్ట్గా చేంజ్ చేసే టైంలోనే వీళ్ళు మళ్ళీ సుసు చేస్తారేమో, ఇలాంటి టెన్షన్స్ ఉంటాయి కదా. సో అలాంటి టైంలో చక్కగా ఇవి డిస్పోజబుల్ అనమాట. మనం యూజ్ చేసి తర్వాత ఇంకా పాడేయచ్చు. బట్ ఎంత క్వాలిటీగా ఉంది అంటే నిజంగా టు మై సర్ప్రైజ్ బేబీస్కి చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు సుసు చేసిన మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి షీట్ అన్నది వాటర్ ప్రూఫ్ ఉంటుంది అనమాట. దానివల్ల బ్యాక్ సైడ్కి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అండ్ యాజ్ వెల్ మన ఇంట్లో మసాజ్ చేస్తున్నప్పుడు కూడా కింద పడుకోబెట్టేసినట్టయితే వాళ్ళు అంత కంఫర్ట్ ఫీల్ అవ్వరు. కాబట్టి ఇవి వేసి మనం మసాజ్ అయితే చేయొచ్చు. చాలా సాఫ్ట్ ఉంటాయండి. మనకి ప్యాక్లో వచ్చేసరికి 10 వస్తున్నాయి అనమాట. సో 10 కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది. సో మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసరికి ఇలా క్రిస్ క్రాస్ లాగా అయితే వస్తుంది అనమాట ఓవరాల్గా ప్యాటర్న్. దానివల్ల ఏంటంటే ఎక్కడ లీకేజెస్ అవ్వకుండా అయితే ఉంటుంది ఎస్పెషల్లీ. అలాగే ఇది వచ్చేసరికి యాంటీ బ్యాక్టీరియల్ కవర్తో వస్తుంది కాబట్టి మన బేబీస్ని జర్మ్స్ నుండి అయితే కాపాడడానికి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అబ్జార్బెన్సీ అనేది బెస్ట్ ఉందండి. అంటే ఎక్కడ కూడా వెట్నెస్ అయితే ఉండదన్నమాట. న్యూ బోర్న్ బేబీస్కి అయితే మాత్రం చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే న్యూ బోర్న్ బేబీస్కి ఎక్కువగా డైపర్స్ ఇవి యూజ్ చేయం కాబట్టి వాళ్ళని పడుకోబెట్టే కేసులో చక్కగా ఇవి మనం బాటంలో వేసేసుకున్నట్టయితే ఇవి బ్రీతబుల్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎటువంటి వేడి చేయడం, ఎటువంటి హీట్ కలగకుండా వాళ్ళైతే
కంఫర్టబుల్గా పడుకోవడానికి ఉంటుంది. అండ్ సైజ్ కూడా చూస్తున్నారు కదా, మోర్ ఓవర్ పెద్ద సైజే వస్తుంది అనమాట, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి మనకి అమెజాన్ అండ్ అలాగే లవ్ ల్యాబ్ సైట్లో 2 చోట్ల కూడా అవైలబుల్ ఉందండి. సో నేనైతే తీసుకున్నాను అనమాట. ఎస్పెషల్లీ ట్రావెల్ టైంలో నాకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ ఏంటంటే బయటికి సడన్గా వెళ్తూ ఉంటాం కదా, సో ఆ వెళ్ళిన టైంలో సడన్గా డైపర్స్ మనం చేంజ్ చేయాలంటే ఎటువంటి మెస్ అండ్ స్టెయిన్స్ లేకుండా ఇవి మనకి బాగా అయితే హెల్ప్ అవుతాయి అనమాట. తీసుకుని ఒక ప్యాక్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది, మనకి అఫోర్డబుల్ రేంజ్లోనే వచ్చేస్తుంది కూడా. లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. ఫైనల్లీ రెడీ అయితే అయిపోయాను. సో నన్ను డ్రాప్ చేయడానికి వీరుగారు అయితే వస్తున్నారు. వీరుగారు 2 hours లక్కీ బాధ్యత మీదే. యాక్చువల్లీ ఏంటో తెలుసా, నేనుంటే నా కాళ్ళ మధ్యన తిరిగేసి నన్ను ఎత్తుకోమని అడుగుతారు, కానీ చక్కగా వీరుగారు ఉంటే మాత్రం బొమ్మలు వేసేస్తే చాలా చక్కగా ఆడేసుకుంటాడు, అలా ఉంటది అనమాట. అండ్ ఈ కుర్తీ వచ్చేసరికి మన కలెక్షన్ లోదే ఒకరికి చిన్న డ్యామేజ్ ఉందని చెప్పేసి రిటర్న్ చేసేసారు. యాక్చువల్లీ అనుకున్నాను ఎవరు కొనుక్కోకపోతే ఈ కుర్తీ నా కోసం ఉంచుకుందామని. సో అంత చిన్న డ్యామేజ్ వచ్చేసరికి కొనుక్కున్న వాళ్ళకైతే లైక్ డబ్బులు పెట్టుకున్నారు కాబట్టి ఓకే, బట్ మాకేంటంటే ఇట్స్ ఓకే అనమాట, అంతగా ఏం కనిపించట్లేదు. నేనైతే ఇది వేసేసుకున్నాను. కింద వచ్చేసరికి జీన్స్ అయితే పేర్ చేశాను అనమాట. సో దట్స్ ఇట్. ఇంకా వీరుగారు అండ్ లక్కీ వచ్చేసరికి రిటర్న్ అయితే అయిపోయారనమాట. ఇంకా నేను కరెక్ట్గా షో టైం దగ్గరికి అయితే వెళ్ళాను. బయట ఉన్న ఆర్ఆర్ మాల్ని చూసి లోపల థియేటర్స్ పైన నేను అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు, బట్ లోపలికి వెళ్ళి చూస్తే చాలా ప్రీమియం అయితే ఉందన్నమాట. బాగుంది మెయింటెనెన్స్ అంతా కూడా. అండ్ ఇంకా లోపలికి అయితే వచ్చేస్తున్నాం అనమాట. 4DX మూవీ, నేనైతే ఫుల్లీ ఎక్సైటెడ్. నాకైతే పెద్దగా తెలీదు, నేను ఇది ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను అని చెప్పాను కదా. లైక్ మనకి ఆ విండ్ ఎఫెక్ట్, ఫాగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి ఎక్విప్మెంట్ అయితే చుట్టూరా ఉందన్నమాట, సౌండ్ బాక్స్ అవిని. సో అవే చూస్తూ ఉన్నాను, మీకు చూపిస్తూ ఉన్నాను. అండ్ ఆల్మోస్ట్ నేను వెళ్ళిన తర్వాత దగ్గరగా ఒక 20 minutes తర్వాత మూవీ స్టార్ట్ అయింది. ముందంతా కూడా యాడ్స్ ప్లే అవుతూ వచ్చినాయి అనమాట. ఈలోగా వీరుగారు ఏం చేస్తున్నారో చూడండి. చెప్పరా అమ్మాయిది, అమ్మాయిదిరా, అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది చెప్పమ్మా, అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఎక్కువ. వాళ్ళ వైపు కూడా మూవీకి వెళ్ళి ఉంటారు. లక్కీ చూడు, కోయిన్సిడెంటల్గా అయిందో ఏంటో కానీ వీరుగారు వెళ్ళిన పార్క్కి చాలామంది ఫాదర్స్ ఇలా చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చి ఆడిస్తూ ఉన్నారంట. వీరుగారు వచ్చేసరికి అందరూ అలా మదర్స్ వదిలేసి వెళ్ళిపోయారని అంటున్నారు. బట్ మనకు కూడా ఒక బ్రేక్ కావాలని అనిపిస్తుంది కదా, లైక్ మన హౌస్ హోల్డ్ పనులు, పిల్లల్ని చూసుకుని లైక్ కొంచెం రిలాక్స్ అయితే బాగుండు అని ఎవరికి అనిపించచ్చు చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటి? నచ్చిందా? నచ్చిందమ్మా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పరా, హాయ్ బ్లూ. ఇంకా పాపం లక్కీకి పేచీ పెట్టడం అవి అయితే తెలియట్లేదు, హ్యాపీగానే ఆడేసుకున్నాడు అక్కడ. లక్కీ కోసం అంటే ఇప్పుడు పాలు పెట్టబోతున్నాము. లక్కీని చూడలేనేమో అనుకుంటుంది, చూసి చూపిస్తాను. అందులో లక్కీ పాలు అవుతామ్మా, ఎక్కడ పెట్టా కావాలా ఇలా పాలు అవుతామ్మా, పాలు చదువుతాం పాలు. ఇంకా షో స్టార్ట్ అయిన కాసేపటికి నేనైతే కాల్ చేశాను అనమాట, అంటే ఇంటర్వెల్ టైంకి చేశాను. అసలు లక్కీ ఏం చేస్తున్నాడా ఏంటి అన్నట్టు. వాడా ఆడుతున్నాడు, ఏడవలేదు, ఆడుతున్నాడు. పాలు కాసిస్తున్నాను విజ్జు, పాలు కాసాను, అందులో కొద్దిగా పందరు వేసాను, వేచా. అంటే ఒక గ్లాస్ పాల్లో నీళ్లు కూడా వేసాను. లక్కీ అంతా మాట్లాడతావా? మూవీ రన్నింగ్ లోనే ఉందా?
మూవీ అయితే అయిపోయింది. ఇంక ఓవరాల్గా ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. బట్ మరీ టూ మచ్ అయితే కాదనమాట. అంటే మరీ టూ మచ్ ఎఫర్ట్స్ అయితే ఏం కనిపించలేదు. బట్ ఏంటంటే ఆ సీట్ మూమెంట్ అన్నది ఎక్కువ ఉందన్నమాట. ఇది మాల్ బయట. సో ఇంకా రిటర్న్ అయితే అయిపోతూ దారిలో జూడియో ఒకటి చూసుకుని అయితే వెళ్ళాను. ఎస్, మొత్తానికి తిరిగి ఇంటికైతే వచ్చేసాను. చూడాలి లక్కీ ఏం చేస్తున్నాడో ఏంటో. ఇందాక అడిగితే వీరు గారు హ్యాపీగా ఆడేసుకుంటున్నాడని చెప్పేసి అన్నారు. ఇంటికి వెళ్ళి లక్కీ ఏం చేస్తున్నాడో ఏంటో. మూవీ అయితే బాగుంది. అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, సిట్టింగ్ అదంతా కూడా బాగా నచ్చింది. ఎవరు వచ్చారు చూడమ్మా. ఎవరమ్మా వచ్చారు? ఏం చేస్తున్నావు? జూడియోకి వెళ్ళి వచ్చారా మీరు? జూడియోకి వెళ్ళి వచ్చారా? ఏం తెచ్చాడు అని చూస్తున్నాడు. మూవీ చూసేసి వచ్చేసాను నేను. ఆందన్నాడా? ఇప్పుడే లేచాడా? పడుకున్నాడా పడుకోలేదా? పడుకున్నాడా పడుకోలేదా పొద్దునండి? హలో, ఫస్ట్లీ మీకు హ్యాపీ క్రిస్మస్. సో ఈరోజు మార్నింగ్ నుండి అంటే ఒక రెగ్యులర్ డే అన్నట్టుగానే చెప్పాలి. క్రిస్మస్ కాబట్టి వీరుగారికి హాలిడే. ఆబ్వియస్లీ మంచిగా టైం అయితే స్పెండ్ చేసాం అనమాట ఇంట్లో. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ నేనైతే మోర్ దెన్ 10 days అవుతున్నట్టుంది జిమ్కి వెళ్ళి. లక్కీకి బాగుంది దగ్గర నుండి జిమ్కి అయితే వెళ్ళలేదు. అండ్ నవ్ హీస్ కంప్లీట్లీ ఆల్ రైట్ అనమాట. పొక్కుల్లో వచ్చినాయి అన్నీ కూడా తగ్గిపోయినాయి అండ్ అంతా బాగానే ఉంది. సో మళ్ళీ ఇన్ని రోజులకి మళ్ళీ జిమ్కి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. రెడీ అవుతున్నారు అన్నాడు లక్కీ. సన్నను ఇప్పుడే కదరా స్టైల్గా అన్నావు. బ్లూ లక్కీ 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 బ్లూ అనమ్మా. వచ్చి ఉంటారా రారా? ఎవరో వెయిట్ కూడా చేస్తున్నట్టున్నారేంటి? నేను చెప్పినట్టు జిమ్కి అయితే చాలా గ్యాప్ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ 1.5 months అయినట్టే అండి. ఎందుకంటే దివాళీ దగ్గర నుండి చాలా లాంగ్ గ్యాప్ అయితే వచ్చింది. అండ్ మళ్ళీ ఒక ట్రాక్లోకి అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. బాడీ అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. బట్ చేస్తూ ఉంటే లైక్ ఆ ఫ్లోతో పాటు లైక్ మన మైండ్ సెట్ థింకింగ్ అన్నీ కూడా మారుతుంది. ఏంటంటే నేను వదిలేస్తే ఇంక లేజీగా అలా వదిలేస్తాను, కానీ తీసుకుంటే మాత్రం మళ్ళీ బాగా ఇంట్రెస్ట్గా చేస్తాను. కరెక్ట్గా లాస్ట్ టైం దివాళీకి ముందు లైక్ ఒక స్వింగ్లోకి అయితే వచ్చాను అనమాట. చెయ్యాలి ఇంకా చెయ్యాలని ఇంట్రెస్ట్తో ఉన్నప్పుడు అనుకోకుండా చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. 10 daysలో రిటర్న్ వచ్చేస్తామని అనుకున్నాం దివాళీకి వెళ్ళి. ఇంకా అలా అది 1 month వరకు ఎక్స్టెండ్ అయితే అయిపోయిందనమాట. మళ్ళీ ఇది ఒక న్యూ స్టార్ట్ లాగే అనమాట. నాకైతే నెమ్మదిగా ఒక్కొక్కటి అలవాటు అయితే చేసుకుంటున్నాను. మినిమం నేనైతే ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి అయితే నేను ట్రై అయితే చేస్తున్నాను. బట్ ఏంటంటే నేనేమి షార్ట్ టర్మ్ గోల్ అయితే పెట్టుకుని చేయట్లేదు. లాంగ్ టర్మ్లోనే నేను అనుకున్నది అట్లీస్ట్ 6 monthsలో నేను అటైన్ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో అదేంటి అన్నది ఫర్దర్గా చెప్తాను. అండ్ డైట్ కోసం అడుగుతున్నారు. నేను రైట్ నౌ ఎలాంటి డైట్స్ కూడా ఏం ఫాలో అవ్వట్లేదండి. నాకు నచ్చినట్టుగానే ఉంటున్నాను, తింటున్నాను. కాకపోతే ఏంటంటే క్వాంటిటీ కొంచెం తగ్గించడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా టైమింగ్స్ కూడా నా కంట్రోల్ అయితే లేదనమాట. లైక్ లక్కీతో అన్నీ అనుకున్నట్టు వర్కౌట్ కావు. అండ్ యాజ్ వెల్ నా ప్యారలల్గా నా వర్క్ కూడా ఉంటుంది కాబట్టి అన్నీ బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టం. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం వర్కౌట్ ప్రీవియస్ వ్లాగ్లో చూస్తున్నారు కదా, మా నైబర్ ప్రెగ్నెంట్గా ఉండడం. తనకి వచ్చేసరికి బాబు అయితే పుట్టాడనమాట. చూడ్డానికి అయితే వెళ్ళాం. చాలా క్యూట్గా ఉన్నాడు. చాలా రోజులు అయిపోయింది ఇంత చిన్న బేబీని చేతిలోకి తీసుకుని చూసి అయితే వచ్చాం. అండ్ లక్కీ వచ్చేసరికి అన్న అయిపోయాడు అనమాట బాబుకి. అండ్ ఈ బయట వచ్చేసరికి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కాదండి, ఇక్కడ పెళ్ళి ఏదో అవుతుందన్నమాట. మోస్ట్లీ నాకు సూరత్లో ఎక్కడ చర్చెస్ లాంటివి అయితే కనిపించలేదు. స్కూల్స్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు తప్ప బయట చర్చెస్ ఇలా అయితే లేదనమాట. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసరికి ఇక్కడితో అయితే ఎండప్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వ్లాగ్తో అయితే మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.